అట్టి కార్యములు అమ్మా అట్టి కార్యములు చేయి వారి మీద దేవుని తీర్పు నిత్యము సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. అట్టి కార్యం చేయి వారికి తీర్పు తీర్చును. వాటి చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? దేవునికి స్తోత్రం. ఈ రోమా సంఘానికి అపొస్తలుడైన పౌలు గారు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, పైన రాయబడిన మాటను బట్టి మనం చూస్తే ఆ ఒకటో మాట చద్దాం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవు ఎవడవైనను సరే, నిందితుడైన ఉన్నావు దేవుని విషయంలో, ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము తీర్పు తీర్చే మనుష్యులను బట్టి మనం మాట్లాడుతున్నాడు. ఇక్కడ పౌలు తన యొక్క జీవితంలో ప్రతి ఒక్కరి మనసు ఎలా ఉంటుందంటే ప్రేమగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒకటికి తీర్పు తీర్చే ముందు మన స్థితి ఏమిటో మనం చూసుకోవాలి. మనము కరెక్ట్గా ఉన్నామా లేదా, మనం తీర్పు తీర్చడానికి సరిగ్గా యోచించగలిగి వాడికి ఏ లోపము లేని వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం. పక్షపాతము చూడని వాడై ఉండాలి, నీతిగా తీర్చేవాడై ఉండాలి. ఒకడి వైపు న్యాయం చెప్పి ఒకడి వైపు అన్యాయం చెప్పేవాడిగా ఉండకూడదు. అలాగే కనుక ఉంటే అట్టి వాని యొక్క జీవితంలో వాడికి వాడే నేరస్తుడిగా ఉంటావన్న విషయం అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆ రెండో మాటలో ఏమంటున్నాడంటే, ఆ రెండో మాట చదువుదాం. అట్టి కార్యము రెండు కాదు, 5లోకి వెళ్ళిపోదాం. చూడండి, నీ కాఠిన్యమును మార్పు పొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నువ్వే ఉగ్రతను. ఆమేన్. దేవునికి స్తోత్రం. అంటే మనము లోకములో న్యాయంగా తీర్పు తీరుస్తున్నామని అనుకుంటున్నాం, కానీ మన కఠిన హృదయాన్ని, మన కాఠిన్యమును ప్రదర్శిస్తున్నప్పుడు వాళ్ళే ఉగ్రతను సమకూర్చుకుంటూ ఉన్నారట. దేవునికి స్తోత్రం. ఉగ్రతను సమకూర్చుకున్నారు అంటే వారు అన్యాయపు తీర్పే తీర్చారు, కానీ న్యాయమైన తీర్పు కాదు అని ఇక్కడ స్పష్టంగా మనకి ప్రకటన, ఇది ఇక రోమిలకు రాసిన పత్రికలో చెప్పబడిన మాట. ఇక్కడ ఇంకా మనము కిందకి వెళ్తే ఒక మాట మనం చదువుదాం. అక్కడ కాదు కానీ ప్రతి మనిషి 20 వచనం చదువుదాం. చీకట్లో ఉన్న వారికి 21 చదువుకొని, ఎదుటివానికి బోధించు నీకు నువ్వే బోధించుకున్నవా? దొంగలింపవద్దని ప్రకటించి నీవు దొంగిలించదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నువ్వు వ్యభిచరించదవా? చూడు, విగ్రహములను అసహించుకుని నువ్వు గుళ్ళినే దోసేదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రమును మీరిట వలన దేవుని అవమానం పరిచెదవా? ఎంత బాగా రాశాడు. ఎదటవానికి మనం చెప్పే ముందు మనము సరి చేసుకోకుండా ఎదటవానికి బోధించటానికి, ఎదటవానికి తీర్పు చెప్పటానికి ఏమాత్రము దేవుడు ఏం చేయలేదంటే అసలు ఒప్పుకోలేదు. దేవునికి స్తోత్రం. ముందు మనం సరి చేసుకోవాలి. మనం సరి చేసుకుంటే అప్పుడు మనం ఎదటవానికి ఏదైనా చెప్పడానికి సరిపోతాం. మన స్థితే బాగోలేనప్పుడు మనం ఎదటవానికి ఏం చెప్తాం? అన్నీ బోధించే మనమే, అన్నీ మనం పాటిస్తూ అవన్నీ మనం చేస్తే నీకు నువ్వు బోధించుకోవా అని వచ్చింది. ఎదటివానికి బోధించే నీకు నువ్వు కూడా బోధించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ఈ యొక్క గ్రంథమందు మనం చెప్పబడిన ఉంటే చాలా విషయాలు మనకి ఇందులో కనబడుతూ ఉంటాయి. ఏంటది అని అడిగితే ప్రియులారా, ఒక్క మాట 1వ అధ్యాయంలోకి వెళ్దాం. 1వ అధ్యాయంలోకి వెళ్దాం.
ఒకటో అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే దేవుడు 8వ మాట చదువుదాం. నీ విశ్వాసము సర్వలోకమున పశురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి స్తోత్రం. మంచి వ్యక్తులకి పాపములో ఉన్నవాడికి చాలా తేడా ఉంటుంది. ప్రతి మనిషి తన యొక్క జీవితంలో దేవుడికి ఏమై ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. చాలామందికి కృతజ్ఞత అంటే ఏంటో తెలియని పరిస్థితులు బ్రతుకుతుంటారు. దేవుణ్ణి స్తుతించుతూ దేవుణ్ణి ఆరాధించుతూ దేవునితో సాగి వెళ్ళటమే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప కృప. ఆ 1వ అధ్యాయంలో 28వ వచనం చదువుదాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనిల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు బస్టు మనసును వారికి అప్పగించారు. ఈరోజు క్రైస్తవ ముసుగులో ఉన్నవారు ఎంతోమంది బస్టులే కానీ పరిశుద్ధులు కాదు. ఏళ్ళేమనుకుంటారంటే మేము పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని గుడికి వెళ్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, అన్ని విషయాల్లో మేము కలిగి ఉంటున్నాం, మాకే భయం లేదు, మేమే పరిశుద్ధులము అనుకుంటున్నారు. కానీ దేవుడు అలా చెప్పట్లా. దేవుడికి ఆ మాట ఇష్టం లేదు. కారణం ఏంటంటే ఒక మనిషికి తీర్పు తీర్చాలంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తి తన యొక్క క్రియలు మంచివో కాదో చూసుకోవాలి. ఒక వ్యక్తి మీద ఒక నేరం మోపే ముందు మనము ఆ నేరం మోపడానికి అర్హులమో కాదో చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. అంతేగాని నోరుందని మాటలున్నాయని గదివేయగలదనని మనము ఇలాంటి మాటల వెనుక వారికి ప్రకటన చేయగలిగితే అది ఎప్పటికీ దేవునికి నచ్చే పని కాదు. ఇక్కడ ఏమన్నాడు ఆయన? చక్కటి మాట చెప్ప. మరియు వారు తమకు మనసుల్లో దేవునికి చోటు ఇవ్వకపోయారు కనుక వారిని చేయరాని కార్యములు చేయుదురు. దేవునికి స్తోత్రం. క్రైస్తవులమై చెప్పుకున్న మనము లోకములోను ప్రభులోను లోకములోను కలిసి వచ్చినప్పుడు లోకంలో మాట్లాడతాం, కలిసి వచ్చి తర్వాత దేవుని గుళ్ళోకి వస్తే దేవునిలో మాట్లాడతాం. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే మీరు చేయరాని కార్యాలు చేస్తున్నారు, నా పనిలోనూ ఉంటున్నారు, చేయరాని కార్యం నాకు ఇష్టం లేని పనులు కూడా మీరు చేస్తున్నారు అని రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు చాలా నొక్కి గుచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది జీవితాల్లో ఎలా ఉంటుందంటే కఠినంగానే ప్రవర్తిస్తారు, దురుసుగా ప్రవర్తిస్తారు. ఏదైనా తేడా వస్తే నోరేసుకుని పడిపోతూ ఉంటారు, యుద్ధం చేయటంలో వెనకాడరు. వారు తిట్టే మాటలు ఎవరికి కూడా ఏమాత్రం ఆమె ప్రభులో ఉందా లోకములో ఉందా, లోకములో ఉన్న వ్యక్తి కూడా అంత ఘోరంగా తిట్టదేమో, అలాంటి భయంకరమైన స్థితి కలిగి ఈనాడు క్రైస్తవులు ఉంటారు. కోపం, అహంకారం, గర్వం, ఈ దీన మనసు కలిగి దీనత్వంతో ప్రభుని దేవుని కృపను కలిగి మంచిగా ఆయన దగ్గర సత్ప్రవక్తను కలిగి సంఘములో సత్ప్రవక్తను కలిగి దేవునికి నీతి కలిగి పరిశుద్ధత కలిగి పరిపూర్ణంగా నేను జీవించాలి అన్న ఆలోచన వారి కుటుంబాల్లో ఉండదు. వారు సంఘానికి సభ్యులుగా ఉంటారు కానీ వారు దేవునికి దూరంగానే ఉంటారు. దేవునికి స్తోత్రం. అటువంటి దేవుని యొక్క పరిపూర్ణమైన మాటలు ఈ లోకము 2 రకాలన్నమాట. లోకములోనూ మాట్లాడతారు, దేవునిలోనూ మాట్లాడతారు. అది దేవుడికి నచ్చంది. ఉంటే నువ్వు దేవునిలో ఉండాలి, లేదా లోకంలో ఉండాలి. అంతేగాని 2 పడవల మీద కాలేసి మధ్యన మునిగిపోయే స్థితి నువ్వు తెచ్చుకోకూడదు. కారణం ఏంటంటే పరిశుద్ధులే, పాపులే. పాపులకి పరిశుద్ధులకి పొత్తు లేదు. అందుకని ఇక్కడ ఇంకొక మాట అన్నాడు, కింద చదువుదాం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్చి చేతను నిండుకొని మచ్చరము, నరహత్య, కలహము, కపటము, వైరముతో కూడి నిండి ఉన్న వారై కొండెములాడుచు అపరాధకులను, దేవదేశికులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు కవిదేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగహితులను, ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణమునకు తగ్గిన వారని దేవుని న్యాయ విధి వారు బాగుగా
ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత భయంకరమైన పరిస్థితి వరకు ఉంది అంటే వీళ్ళందరూ రెండు మనసులు కలిగి లోకంలో ఉన్నప్పుడు పరలోకానికి ఏమాత్రం వెళ్ళటానికి హక్కు లేదు. దేవుడే చెప్పేశాడు, మీరు భూమి మీద దేవుని నమ్ముతూ లోకము నమ్ముతున్నప్పుడు మీరు ఎలాంటి కబుర్లు ఇలాంటి మనసు కలిగి ఉన్నారు. ఇది కింద కంటే చదువుకుంటే 33 దాకా అక్కడ ఆ మాట అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా ఆయన? కింద అంటాడు, ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా అది సమ్మతిస్తూ ఉన్నారు. మీరు ఎంతో బాగా సమ్మత కలిగి ఉన్నారు. వాళ్ళు వీళ్ళకి మీకు ఫ్రెండ్షిప్. లోకములో ఉన్నవారే మీరు కలిసి బతుకుతారు. దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వ్యక్తిత్వం మీలో లేదు. అందుకనే వారంటేనే మీకు ఇష్టం. ఏదో నామకార్థంగా దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏదో ఈయనో విన్నట్టు వెళ్ళిపోయి మళ్ళీ ఎవరితో సహవాసం అంటే లోకముతోని లోక ప్రజలతోని అపవాదైన సాతాను పిల్లలతోని దేవుని మహిమను పొందకుండగా వీరేమైపోయారంటే తప్పిపోతూ ఉన్నారు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. తప్పిపోతూ ఉన్నారు అని బైబిల్ స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఎందుకు ఇలా మాట్లాడారంటే ఆయన చాలా విషయాలు మనతో పంచుకుంటూ ఉన్నాడు దేవుడు. ఏదయ్యా ఇదని అడిగితే మనకి ఇంకా చాలా విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి ఇందులో. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో నుండి ఇన్ని విషయాలు మనం నేర్చుకున్నాం కాబట్టి ఇందులో ఒక మాట చదువుకుందాం. చూడు, 1వ అధ్యాయంలోకి రా, 11 వచనం చదువుదాం. మీరు స్థిరపడవలెనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసముతో ఒకరము ఆదరణ పొందేదము. విశ్వాసి జతకే వెళ్తుంది, అవిశ్వాసి జతకే వెళ్దు. వెళ్తానికి మనసు ఒప్పదు ఆవిడికి. విశ్వాసం కలిగిన ఆవిడ, విశ్వాసం ఉన్న ఆవిడ ఎలా ఎక్కడున్నారో నెతుక్కుంటుంది. అవిశ్వాసి ఎక్కడ పోతుందంటే అవిశ్వాసుల దగ్గరికే పోతూ ఉంటుంది. అందుకని దేవుడు ఇన్ని చెప్పుచున్నప్పటికైనా మనుషులకి ఏం రాలేదంటే జ్ఞానము రాలే. రోమ్లో ఉన్న సంఘానికే రాలేనప్పుడు ఈ పౌలు ఇలా ఎంత బలంగా ఇలా చెప్పుకుంటూ వీళ్ళ గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. మీ విశ్వాసము మీరు స్థిరపడవలెనని అనగా మీకు నాకు కలిగిన విశ్వాసం చేత అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందుదాము. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఆదరణ ఎక్కడుంది క్రైస్తత్వంలో? ఈవిడంటే ఆవిడికి పడదు, ఆవిడంటే ఈవిడ పడదు. ఆవిడ కూర్చున్న కాడ ఈవిడ కూర్చోదు, ఈవిడ కూర్చున్న కాడ ఆవిడ కూర్చోదు. ఎందుకంటే మీరు పరిపూర్ణంగా ఉన్నారు, కరెక్టే. చాలా పరిస్థితులు ఇలాగే ఉంటుంటాయి. ఆ 12 వచనం కూడా చదువుదాం. ఆత్మ సంబంధమైన కృపావరం మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను. సహోదరులారా, నేను ఇతరులను అన్యజనులు ఫలము పొందునట్లు మీతో కూడా ఫలమేమైనాను పొందవలనని అనేక పర్యాయాలు మీ వద్దకు రానుద్దేశించి కానీ ఇంతవరకు ఆమేన్ ఎలా పరచబడ్డాడంట అంటే ఆ సంఘం ఆయన రావాలని ప్రార్థన చేసినట్టుగా ఏమీ కనబడలేదు. ఆటంకాలే తగులుతున్నాయి ఆయనకి. దేవునికి స్తోత్రం. అంటే మన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చినప్పుడు ప్రభు ఖచ్చితంగా మన జీవితంతో మాట్లాడుతూ ఉంటాడు. మన జీవితంలో ప్రభుకి ఎప్పుడైతే నీవు పరిపూర్ణమైన మారు మనసు కలిగిన జీవితం ఇస్తావో ఆ జీవితాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మారు మనసు కలిగిన వాళ్ళ దగ్గరికి దేవుడు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు. మారు మనసు లేని వారి దగ్గరికి ఎన్నో పర్యాయాలు ఆయన హెచ్చరిస్తాడు, కానీ ఆ హెచ్చరికలు ఏమవరంటే లోబడరు. చెప్పండి ప్రియులారా, ఒక వ్యక్తికి తగు తీర్చాలన్నా, ఒక వ్యక్తికి మనం తీర్పు తీర్చాలన్నా ముందు మనం సరి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మాట చేద్దాం. ఎదటివాని కంటిలో నలిసి తేవాలంటే నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకోవాలి. అంటే వాడి కంటిలో నలిసే ఉంది, కానీ వారి కంటిలో నీ కంటిలో దూలము కంటే పెద్ద పాపం ఉంది. అది ఎట్టుకుని ఎదటివానికి నీతిలో ఎలా చెప్పగలుగుతాం? అది చెప్పలేము. కాబట్టి మనం ముందు తేటగా చూడగలిగితే ఎదటివాని కంటిలో నా నెలసు తేలిగ్గా తీయొచ్చు అని చెప్తున్నాడు మత్తయి భక్తుడు. దేవుని స్తోత్రం. అలాంటి కుటుంబంలో నుండి దేవుడు మనల్ని పిలుస్తుంటే చాలామంది ఎలా ఉన్నారా అంటే దేవుని వాక్యానికి అవిధేయులుగానే ఉన్నారు, కానీ విధేయులుగా లేరు.
ఎందుకంటే మనం ఈ వాక్యాన్ని బట్టి చాలామందికి మనం చెప్పొచ్చు, దేవుడు సత్యస్వరూపి, ఆయనకి అసలు ఏమాత్రము కూడా కొరత లోటు ఏమీ ఉండదు. ఉంటుందా? ఒక్కసారి 4 అధ్యాయములకు వెళ్దాం. 4 అధ్యాయము 12 వచనం చదువుదాం. మరియు ఆ, 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 ఆ. చూడండి, అబ్రాహాము కలిగిన విశ్వాసమును బట్టి అడుగు జాడల నడుచుకున్న వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందాను. దేవునికి ఇష్టం. ఎలా నడుచుకున్నాడంట? అదే ఏ విశ్వాసమును బట్టి. దేని బట్టి చెప్పండి? విశ్వాసమును బట్టి. అంటే దేవుడి మీద ఎలాంటి విశ్వాసం ఉంది ఆయనకి? విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి అతడు నడుచుకుని వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. దేవునికి స్తోత్రం. అంటే మనం ఎంత పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నామంటే, మనము యేసు ప్రభువుని విశ్వాసించిన తర్వాత విశ్వాసాన్ని మనం ఎలా కాపాడుకోవాలంటే, ప్రతి విషయంలో మనం ఎలా ఉండాలంటే దేవునికి దగ్గర ఉన్నట్టు ఉండాలి, కానీ దేవునికి దూరమైనట్టుగా ఉండకూడదు. నేను చూసి దేవుడు సంతోషించాలి, ప్రార్థనలో సంతోషించాలి, పాటల్లో సంతోషించాలి, వాక్యం చదివేటప్పుడు సంతోషించాలి. నువ్వు చేసుకునే ప్రతి దానికి నా ప్రియబిడ్డ నా గురించి ఈ రీతిగా ఉందని దేవుడు ఏం చేయాలంటే సంతోషాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ సంతోషాన్ని విడిచిపెట్టేస్తే మనం ఏమి చేయటానికి దేవుడు మన పట్ల ఏమి కార్యము చేయడు. అంటే మనం ఎవరికి తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. కానీ మన మట్టుకి మనము దేవుని దగ్గర నిజమైన మంచి తీర్పులో నా దేవుడి దగ్గర నేను ఉన్నానా లేదా అన్నది ప్రశ్న మనకి చాలా అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. అందుకని ఇంకొక మాట చదువుకుందాం. ఇందులో 19వ వచనం చదువుదాం. మరియు చూడు, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడే ఉండి అప్పటికి తన శరీరము మృతుత్రులమైనట్టును శారా గర్భమును మృతుత్రులమైనట్టును ఆలోచించును. కానీ ఆ విశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానమును చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వాసించి విశ్వాసం వలన బలము పొందెను. ఎంత బాగా రాశాడు చూడండి. భార్య వయసు అయిపోయింది, భర్తకు వయసు అయిపోయింది, విశ్వాసము నిలుపుకొని బలమునిచ్చి బిడ్డల్ని ఇస్తాడని ఒక గొప్ప విశ్వాస నమ్మకం ఎంత ఉందంటే చాలా ఎక్కువ ఉంది. కాబట్టి అతడు తన జీవితంలో విజయం పొందాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏం పొందాడు? విజయం పొందాడు. దేన్ని బట్టి? మీకు నేను మాట్లాడతాను, మీ అందరూ పూర్తిగా దేవుని విశ్వసించారా, లేకపోతే అర్ధాకలుగానా? పూర్తి విశ్వాసం ఉందా, లేకపోతే కొంచెం కానీ ఉండి కొద్ది పెరుగుతుందిలే అనుకుంటా ఉన్నారా? అమ్మా, పూర్తిగా విశ్వాసం ఇచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చేయండి. మంచిది. అర్ధాకలుగా విశ్వాసం ఉన్న వాళ్ళు కూడా స్తోత్రం చేయండి. లేరా? అబ్రహాము వయసు అయిపోయి కూడా తన విశ్వాసంలో మార్పు రాలా. నా దేవుడు నా భార్య వయసు అయిపోయినా, వృతత్వం అంటే ముసలిది అయిపోయింది, యవ్వనం లేదు, నాకు లేదు, అయినా సరే నా దేవుడు నాకు బిడ్డనిస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎంత విశ్వాసం ఇచ్చాడంట! మామూలు విశ్వాసమా? అస్సలు అతడు వెనకంచి అన్నదే లేదు. దేవుణ్ణి నమ్మితే అలా బ్రతకాలి. దేవుణ్ణి నమ్మితే అలా బ్రతకాలి. అలా బ్రతికిన ప్రతి వ్యక్తిని కూడా ఏం చేస్తాడు దేవుడు? హత్తుకుంటాడు. అబ్రహాముని వదలకోకుండా వారసుడిని ఎలాగైతే కలగజేశాడు ఇస్సాకుని, నీ జీవితంలో ఏది కోల్పోయావో మళ్ళీ తిరిగి నీకు ఇవ్వటానికి అయినా ఇష్టపడతాడు. అలాంటి విశ్వాసం నీలో ఉంటే. అంతేగాని నేను అందరికీ తీర్పు తీర్తానంటే, నేనే పెద్దనని, నాదే గొప్ప, ఏది ఎవడొచ్చినా సరే నేనే చెప్తానంటే
అపరాధము పాపము నీ మీద నిలిచుంటుంది. దేవునికి స్తోత్రం. అక్రమమైన తీర్పులు తీర్చున్న వారికి, న్యాయం లేకుండా తీర్పు తీర్చేవాడిని, ఇట్టం వచ్చినట్టు అరుస్తూ తీర్పు తీర్చేవాడిని దేవుడు ఏమాత్రము కూడా ఇష్టపడేవాడు కాదు. వాడు భయంకరమైన ద్రోహి అని చెప్పబడి రాయబడింది. ఎందుకు ద్రోహి అన్నాడంటే, లంచానికి అలవాటు పడిపోయి, భ్రాంతికి అలవాటు పడిపోయి, లాభముకు అలవాటు పడిపోయి, ఒకడికి అన్యాయం ఒకడికి న్యాయం చేయగలిగిన దుష్టుడికేమో న్యాయం చేసి మంచివారికి అన్యాయం చేసే పరిస్థితిని ఆనాటి కాల ప్రజల్లో ఉన్నారు రోమా సంఘములో. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు వీళ్ళందరి గురించి ఇలా రాయటం మొదలుపెట్టాడు. ఒక్కసారి నువ్వు ఆలోచించు, నీ జీవితంలో దేవుడు నిన్నేమంటున్నాడంటే, చాలా అబ్రహాము లాంటి వ్యక్తిత్వం నీకుండుంటే నువ్వెంతో మంచి వ్యక్తివని చెప్తున్నాడు. అబ్రహాములాగా నువ్వు పరిపూర్ణంగా వృద్ధాప్రాయములకు వచ్చినా కానీ నా దేవుడు నాకు చేయబోతున్నాడు నువ్వు నమ్మితే ఖచ్చితంగా నీకు చేస్తాడన్న విషయం ఆయన చెప్పుకొస్తున్నాడు. ఆ 16 వచనం కూడా చదువు ఒకసారి. ఈ హేతువు చేతనే వాక్తిల్యం ఆమేన్. దృఢముగా ఉండాలి. మనము అబ్రహాము కంటే విశ్వాసము కలిగి ఉండాలి. మన పూర్వపితుడు విశ్వాసముతో ఏ కార్యమైనా సాధించగలిగాడు. ఈరోజు నువ్వు కూడా ఏం చేయాలంటే, ఏ కార్యమైనా సాధించాలంటే నీలో ఉండవలసిందేంటి? ఎదటవానికి తీర్పు తీర్చడం కాదు, దేవునికి దగ్గర అవటం, దేవునితో మాట్లాడటం, దేవుని విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకొని నీవు అనుకున్నది సాధించే వరకు దేవుడు నీతో మాట్లాడినట్టుగా నీవు ఆయనకి సన్నిహితముగా సహవాసముగా ఉండాలనే విషయమే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి ఆత్మీయ జీవితంలో ఉన్న వారిని దేవుడు పరిపూర్ణంగా చూడటానికి ఇష్టపడుతూ ఉంటాడు. చాలామంది దేవునికి కాదని ఇట్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటారు, ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇందులోనే 6వ అధ్యాయంలో 17 వచనం చదువు. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశమునకును, చూడండి, ఏ ఉపదేశం క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులై, ఆమె దేవునికి స్తోత్ర, నీతికి ఏమయ్యారంట? దాసులైరి. ఇందుకు దేవునికి స్తోత్రం చేయాలి. మీరు నీతికి దాసులే కానీ పాపానికి దాసులు కాదు. నీతిమంతులు ఎవరు? దేవుడు. ఇప్పుడు నీతిమంతుడు దేవుడు కాబట్టి అబ్రహామును కూడా ఏమని పిలిచాడు? నీతిమంతుడని పిలిచాడు. ఇప్పుడు నీతిమంతులు పాపమునకు దాసులు కాదు, దేవునికి దాసులు. అంటే దేవుని రాజ్యానికి దాసులు. వాళ్ళు లోకములను ఏం పొందున్నారంటే విజయాలు పొందున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. ప్రతి వారు ఎలా ఉన్నారంటే దేవుని యొక్క పరిపూర్ణమైన అబ్రహాము దేవునికి దాసుడిగా ఉన్నారు. ఆయన బిడ్డలమైన మీరు కూడా ఆయనలో బ్రతికితే, ఆయనకి దాసులు అవుతే దేవుని కుటుంబంలో ఒక సంపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన పరిశుద్ధులు అవుతారు. దేవునికి స్తోత్రం. అంతేగాని పాపానికి దాసులు అయితే మీరు దేవునికి దాసులు కాదు. అబ్రహాము పాపం అన్నీ విడిచిపెట్టేసి వచ్చేసాడు కాబట్టి దేవునికి మంచి దాసుడైన దేవుని చేతిలో సంపూర్ణమై ఉన్నాడు. ఇప్పుడు మనము ఇంకొక మాట చదువుకుందాం. 19వ వచనం చదువుదాం. మీ శరీర బలహీనతలను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుతారో అలాగే పరిశుద్ధ కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించడి. ఈ అవయవాలు పాపానికి ఎలాగ అప్పగించావో అది వదిలేసి దేవుని దగ్గరికి వచ్చిన ఆ పరిశుద్ధతను నేర్చుకున్నావు కాబట్టి నీ అవయవాలు ఎలా ఉండాలంటే లోకానికి పాపానికే కాక దేవునికి మీ అవయవాలన్నీ కూడా ఎలా పరిశుద్ధంగా అప్పగించాలి. అప్పుడు మనం మంచి తీర్పు తీరుస్తాం, అన్యాయాన్ని ఖండిస్తాం. చూడండి, పరిశుద్ధతను ఎదరికి తీసుకెళ్తాం, దుష్టత్వాన్ని ఖండిస్తాం, మంచిని చెప్పగలుగుతాం.
అటువంటి యొక్క దేవుని యొక్క కృప మీ పాపానికి మీరు ఎప్పుడు పడుతూ ఉంటే, పాపభారమును మోస్తూ ఉంటే, మనిషి లోకంలోనేమో లోకం మాట మాట్లాడతారు, దేవుని సన్నిధిలోకి వస్తే దేవుని మాట మాట్లాడతారు. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడుంటారు వీళ్ళు? దైవ లోకంలో దేవుని కంటే లోకంలోనే ఎక్కువ రోజులు గడుపుతారు. కాబట్టి మళ్ళీ లోకంలో ఉన్నవారు అపవిత్రత కలిగిన వాళ్ళకి తగిలినప్పుడు అందరూ మన వాళ్ళు అనుకుంటూ వెళ్ళిపోతుంటారు. ప్రత్యేకంగా ఏర్పరచబడిన వారిగా ఉండాలి. ఒకసారి నిన్ను లోకంలోంచి దేవుడు ఏర్పరచుకుంటే మళ్ళీ లోకంలో నువ్వు కలవకూడదు. ఇంకా కలిస్తే లోకానికి నీకు తేడేముంది? ఇంకా పరిశుద్ధులకి నీకు తేడేముంది? ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నీ పరిశుద్ధతను, నీ నీతిని విడిచిపెట్టకుండా నడవగలిగిన వ్యక్తివే దేవుని బిడ్డవు. నువ్వు దేవునికి స్తోత్రం కలిగినగా. అదే నువ్వు అలా లేవనుకో, నువ్వు దేవుని బిడ్డవని పేరు పొందటానికి, ఆయన వారసురాలు అని చెప్పడానికి, విశ్వాసం వల్ల దేవునికి పిల్లలవుటకే మీకు ఏమాత్రం అధికారమో ఉండదు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయగలిగితేనే దైవ ప్రతినిధులుగా మనము ఉండగలుగుతాం. అలా ఉండాలి అంటే నీవు నీ మనసు పూర్తిగా మారాలి. నీవు నిజమైన క్రీస్తు రక్తంలో కడగబడాలి. నీవు దేవుడు నిన్ను దర్శించి నీ అపరాధ పాపాలను క్షమించబడినని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, ఎప్పుడైతే నా దేవుడు నా కొరకు చనిపోయి ఆయన రక్తంలో నన్ను శుద్ధీకరించాడు, నేను పాపిని కాదు నీతిమంతురాలని, నీతిమంతుడిని అని ఎప్పుడు అనుకుంటావో అప్పుడే దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. అప్పుడు నువ్వు తప్పు తగులేయే. ఎవరి మీద అబద్ధ సాక్ష్యము, ఎవరి మీద దుష్టత్వము, ఎవరి మీద అసూయ, ఎవరి మీద అసహిత పడవు. నీవు మనసు ప్యూర్గా, పరిశుద్ధమైన మనస్సు నీకు ఉంటుంది. కాబట్టి నీ మనస్సును బట్టి దేవుడు నిన్ను చూచినప్పుడల్లా సంతోషిస్తూ ఉంటాడు. నీవు గనుక లోకంలో తిట్టే టైంలో తిట్టి, కొట్టుకులాడుకునేది అప్పులాటలాడుకుని ఇక్కడ కొట్టుకుని అన్ని పనులు నువ్వు చేసేసి అయ్యి బాబు దేవా స్తోత్రం స్తోత్రం అంటే నీ వేషధారణ బట్టి దేవుడు నీ దగ్గరికి రాడు. ఆత్మ సంబంధముగా నువ్వు కనబడాలి. ఆత్మ సంబంధముగా వాక్యాన్ని నేర్చుకోవాలి. ఆత్మ సంబంధముగానే దేవునికి ప్రార్థన చేయాలి. ఆత్మ సంబంధముగానే లోకంలో బ్రతకాలి. దేవునికి స్తోత్రం. మీకు సంగతి తెలుసా? ఎవరు ఎప్పుడు ఎక్కడ చచ్చిపోతారో ఎవరికి తెలియదు. అలాంటప్పుడు నీకు ఎందుకు ఇన్ని మాస్టర్ ప్లాన్లా, ఎన్ని ఆలోచనలు నీకు? తెల్లారి లెగిసిన కాడి నుంచి ఏదో ఒక ఆలోచన. ఎప్పుడు పోతామో మనకే తెలియదు. నీ పిలుపు ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. ఈ బూతులాడే వాళ్ళ పిలుపు కూడా వస్తుంది, తిట్టేవారికి పిలుపు వస్తుంది రాదా? తాగే వాళ్ళకి పిలుపు వస్తుంది, పాపం చేసేవారికి పిలుపు. మానవుడు అన్న మనిషికి మరణము దాటి వెళ్ళవలసిన అవసరం లేదు. అందరినీ మరణం తీసుకెళ్తారు. దేవునికి స్తోత్రం. అందుకని మనం ఎలా బ్రతకాలంటే నీతిమంతులుగా బతికినా ప్రభువారై ఉండాలి, చనిపోయినా ప్రభువారమై ఉండాలి. అదే రోమపత్ర 14లో చెప్తాడు. మనం బ్రతికినా ప్రభువారమే, చనిపోయినా ప్రభువారమే. అంటే మరణానికి ఏమాత్రము కూడా భయపడని క్రైస్తవుడు అద్భుతమైన శక్తి కలిగిన వాడని అర్థం. దేవునికి స్తోత్రం. 14 కోసం ఉంటుంది చూడు. రోమపత్రిక 14 అధ్యాయము. అది ఎలా ఉండాలంట? మనం ప్రభువారమై, అది బ్రతికినా ప్రభువారమే, పరిశుద్ధత కలిగి చనిపోయినా ప్రభువారమే. మనము బ్రతికి చనిపోయినా ప్రభు బిడ్డలుగా పరలోకంలో ఉండాలి. ఇది దేవుడు కోరుకున్నది. మనమేమో ఎన్నో 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 మాస్టర్ ప్లాన్లు చెప్పాలి. ఎన్ని ప్లాన్లు, చాలా విషయాలు మనం ఆలోచించుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఆలోచించే ప్రియ సహోదరి, దేవుడు నీకు చెప్పిన దాన్ని బట్టినాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కంటే వాగ్దానము నీకు, అబ్రహామా విశ్వాసులకి తండ్రిగా నేను చేసుకున్నాను కనుక నీ పిల్లలకి కూడా నేను పరలోకం ఇస్తానన్నాడు. అబ్రహాము క్రియలు ఎవరికి ఉంటాయో వారే దేవుని పిల్లలు. ఇప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం అనుకుంటున్నాను చదువు. అబ్రహమా అని ఉంటా చూడు.
అబ్రహాము మాకు తండ్రిని మీరు చెప్పుకున్న తలంచవద్దు. దేవుడు చూడండి, ఈ రాళ్ల వలన అబ్రాహాము దేవునికి పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నా. చెప్పండి, ఎవరిని మార్చుకుంటాడంట ఆయన? రాళ్ళని. ఎవరిని? రాళ్ళు అంటే రాళ్ళుగా అర్థం చేసుకోకూడదు. రాళ్ళు పిల్లలుగా మార్చగల కెపాసిటీ దేవుడికి ఉన్నా, రాళ్ళు అంటే రాటి గుండి కలిగినట్టు వారు అనమాట. అంటే పాపం ఘోరమైన వ్యక్తుల్ని ప్రభు పిల్లలుగా అబ్రహాం సంతానంగా మార్చుకోగలుగుతాడట. దేవునికి స్తోత్రం చేయండి. అందుకనే అబ్రహాం పేరు చెప్పుకుని ఏమాత్రం పరిశుద్ధత లేకుండా బ్రతికితే వారి వల్ల దేవుడికి ఏమాత్రం ఉపయోగమో లేదు. వాళ్ళ గురించి చెప్పిన మాట ఏంటి తెలుసా? గొడ్డలి చెట్టు ఏరినే ఉంచబడ్డది, పల్లెంపని ప్రతి చెట్టు నరికి అగ్నిలో పడే అన్నాడు. అంతటి మాట. గొడ్డలి మరణానికి చూచిన, చెట్టు మానవునికి చూచిన, అగ్ని నరకానికి చూచిన. దేవునికి స్తోత్రం. ఈ మూడు నీ కాళ్ళ దగ్గరే ఉన్నాయి, నీ దగ్గరే ఉన్నాయి. దేవుడు నీవు భక్తితో లేకపోతే, పరిశుద్ధతో లేకపోతే, నీతితో లేకపోతే, యథార్థమైన జీవితంతో లేకపోతే నేను ఏదో ఒక రోజు గొడ్డలికి అప్పగిస్తాడని, మరణానికి అప్పగిస్తాడు. ఆ చెట్టు కూలిపడిపోద్ది. చెట్టు లాంటి నువ్వు అమాంతంగా కింద దబేలు నడతావు. దబేలు ఆడిన తర్వాత నిన్ను తీసుకెళ్ళి సమాధిలో పెడతారు. నీ ఆత్మను తీసుకెళ్ళి రెండో రాకళ్ళు ఏం చేస్తాడైనా? నరకంలో పడేస్తాడు. అయిపోయింది కదా ఇంకా. అందుకని మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? అందరిలాగా ఉండాలనుకున్నారా? ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నారా? చెప్పండి, మాట చెప్పండి. అందరిలాగా ఉండాలనుకుంటున్నావా? ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నావా? అందరిలాగా ఉంటారా? అందరిలాగా ఉంటే గొడ్డల చెట్టు కింద ఉంటుంది. ఫలించలేనప్పుడల్లా, ఫలించకపోవడం అంటే మంచి కార్యాలు చేయకపోయినప్పుడు. ఎప్పుడు పాప కార్యాలు చేస్తావో త్వరగా వచ్చేది గొడ్డలకి పదును. మంచి కార్యాలు చేస్తే లేట్కి వెళ్తుంది. దేవునికి స్తోత్రం. అసలు చెట్టు మొదలనే గొడ్డలే ఉండదు. పవిత్రమైన వారికి గొడ్డలతో నరకవలసిన పని లేదు. పాపులు నరికేస్తాడు ఆయన. ఎందుకని? దుష్టత్వం కలిగిన వాళ్ళని. వారు ఎందుకు ఇంకా పనిచేయరు? కానీ ఆ చెట్టు ఉండటం వల్ల వేస్ట్. నువ్వైనా ఏదైనా చెట్టు వేసుకున్నావు అనుకో, ఫలించట్లేదు అనుకో, ఏ కాపు లేదనుకో, ఇక్కడ ఈ అనవసరంగా ఈ పుచ్చులు, ఈ ఆకులు రాలిపోయినాయి, తొడవటానికి చాలా బాధగా ఉందనుకో, ఎదవ చెట్టు ఎందుకు వచ్చిందని నరికేత నీకు నువ్వే. దాన్ని తొలగించి ఆ స్థలం శుభ్రం చేస్తాం. ఎందుకని? తొడవటానికి నడుము పడిపోతుంది కాబట్టి. దేవుని స్తోత్రం. అలాంటి స్థితి నీ పట్ల కూడా దేవుడికి ఉంది. మంచిగా కనబడకపోతే, దాని ఫలం సరిగ్గా లేకపోతే. ఫలం అంటే ఏంటి తెలుసా? ఆత్మఫలం, శరీర ఫలం కాదు. శరీర ఫలాలు వేరు, ఆత్మఫలం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19 వచ్చిన కానీ చూస్తే శరీర ఫలాలు ఉంటాయి, దాని కిందకి వెళ్తే ఆత్మఫలాలు ఉంటాయి. అవి ఏమనగా జారత్వం, అపవిత్రత, కామత్వం, విగ్రహారాధన, అభిచారం, దేశములు, క్రోధములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని దయతో మీతో చెప్పుచున్నాను. అంటే ఎక్కడోళ్ళలో? నరకంలో ఉండేవాళ్ళు అని అర్థం. దేవుని రాజ్యంలోకి రారంటే ఇంకెక్కడ ఉంటారు? నరకంలో ఉంటారు. ఈ శరీర కార్యాలు, అది ఆత్మకార్యాలు అయితే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశనిగ్రహం, ఇటు వాటికి విరోధమైన నియమమేది లేదు. ఇచ్చలను దేవునికి స్తోత్రం. చిలివేశారు కాబట్టి పరిశుద్ధులు. తన శరీరాన్ని వాళ్ళే చంపేశారు. దేవునికి స్తోత్రం. శరీర కార్యాలు చంపేశారు, శరీరాన్ని చంపేశారు, శరీర ఆలోచనలు చంపేశారు, శరీరంలో ప్రదర్శించే ప్రతిదీ చంపేశారు. సిలివేసి వారు క్రీస్తుకు మాదిరిగా బతుకుతాం ప్రారంభించారు. అందుకనే దేవుడు వారిని ఏం చూశాడంటే, హ్యాపీగా వారిని దేవుని రాజ్యం మీదే అన్నాడు. తండ్రి చేత ఆశ్రయించబడేవారు రండి, లోకం పుట్టిన మొదలుకొని ఇప్పుడు వరకు మీ కొరకు సిద్ధమైన తండ్రి రాజ్యానికి మీరు వెళ్ళండి అని ఎంచక్క ఆయన వాక్యం చెప్పినట్లుగా నిన్ను పరలోకానికి చేర్చుకోవాలంటే నీవు ఇలాంటి ఫలము కలిగి ఉండాలి. శరీర ఫలాలు కాదు,
సంఘాల్లో ఉండి కూడా శరీర ఫలాలు ప్రదర్శిస్తూ ఉంటారు బయట మనుషులు చాలామంది. దేవునిలోనూ ఉంటారు, లోకంలోనూ ఉంటారు. అందుకని దేవుళ్ళో ఉన్నవాడికి లోకంలో ఉన్నవాడికి తేడా ఏంటంటే, లోకములో ఉన్నవాడు పూర్తిగా లోకాన్ని విడిచి బయటికి రాలేడు దేవుని దగ్గరికి. ఇటు లోకము కావాలి, అది అందుకే వారిని ఏమన్నాడంటే దేవుడు మనస్సుకులు అన్నారు, 2 మనసులు కలిగిన వారు అన్నాడు. ఈ 2 మనసులు కలిగిన వారు సాతానికి ఉన్న 2 చీలికలతో సమానము అన్నాడు. ఒకటి మంచి మాట్లాడతాడు, 2 చెడు మాట్లాడతాడు. అలాగే ఒకే నూతిలో నుండి ఉప్పు నీరు రావు, చప్పు నీరు రావు. వస్తే ఉప్పు నీళ్ళన్నా రావాలి, చప్పు నీళ్ళన్నా రావు, 2 కలిసి రావు కదా. అలాగే వస్తే నువ్వు లోకంలో బయటకన్నా వచ్చే, లేదా లోకంలో ఉండి పాపంలో ఉండు అని చెప్పాడు. ఆ లోకంలో ఉన్నవాడే మనుషులకి తీర్పు తీరుస్తూ లాభ సాధనము కొరకు భయంకరమైన అనేక మంది నిర్దోషుల్ని, పరిశుద్ధుల్ని నిర్దోషులుగా మారుస్తూ ఉంటారు. కాలంలో జరిగే కార్యం ఇది. అందుకే నువ్వు ఎవరికైనా తీర్పు తీర్చాలంటే ముందు నీకు నువ్వు తీర్పు తీర్చుకో. ఇది మూలవాక్యం. నువ్వు తీర్పు తీర్చుకుంటే ఎదటవానికి ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం మనకే లేదు. నేనే చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు ఎదటవాడిని నేనేం చెప్తాను అనుకోవాలి, కానీ నేను చెప్తానని ముందుకెళ్ళి అన్యాయమైన తీర్పు తెస్తే అది నీకు ఎలా ఉంటుందంటే భయంకరమైన శాపంగా మారుతుంది. దేవునికి స్తోత్రం చేయండి. అందుకని దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు లోబడి ఉంటే నిజమైన క్రీస్తు రక్తములో నువ్వు కడగబడుతూ గనుక దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన బిడ్డగా నిన్ను ఏం చేస్తున్నాడంటే ఆదరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని 5వ అధ్యాయంలో మొదటి మాట చదువుకుని ముగించుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువులోకి వచ్చిన వాళ్ళందరికీ ఏమవుతుంది? కలహాలు ఉండవు, ఇంకా బాధలు ఉండవు. ఆయన అన్నాడు, మీరు విశ్వాసంతో నా దగ్గర ఉన్నారు కాబట్టి మీకు సమాధానం ఇస్తున్నాను కనుక, నీతిని ఇస్తున్నాను కనుక మీరు ఇంకెవరితో మీరు యుద్ధం చేసే అవసరత లేదు. హ్యాపీగా మీరు ఉండొచ్చు. దేవుడు మీకు సదా తోడై ఉండునుగాక. చెప్పండి, ఏమంటాడా? సదా తోడై ఉంటాడు. అందుకని నువ్వు ఆయన బిడ్డగా ఆయన చక్కటి గ్రంథంలో నీ పేరు రాసుకోగలిగారు. అందుకని ఇంకా నీకేం లేదంటే లోకంతో పని లేదు. మీరు ప్రత్యేకింపబడిన వారిగా మీ విశ్వాసము మిమ్మల్ని నీతిమంతులుగాను పరలోకానికి చేరుస్తుంది. దేవునితో యుగాలు పరిపాలన చేయగలిగే కాలం ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు దేవుని సంఘముగా, సారత్రపు సంఘములో నువ్వు కూడా సభ్యురాలివై ఉంటావు. ఆత్మీకంగా దేవుణ్ణి చూసుకుంటావు, ఆత్మీకంగా దేవుని దగ్గర ఉంటావు, ఆత్మీకంగానే పాడగలుగుతావు, ఆత్మీకంగానే పరిశుద్ధ పరలోకంలో ఉంటావు. దేవునికి స్తోత్రం. అందుకు శరీరాన్ని చంపివేసి ఆత్మీయమైన జీవితాన్ని ప్రారంభిస్తే దుష్ట సాన్నిధ్యం మంచి నడవను కూడా పాడుతుంది. అందుకని దుష్ట సాన్నిధ్యం ఎవరో పట్టకూడదు. మంచి ఆత్మీయంగానే సాగాలి. ఎవరైనా ఆత్మీయులు ఉంటే నీ దగ్గర రావాలి, కానీ ఆత్మీయత కాని వారి దగ్గరికి నువ్వు వెళ్తే నీ జీవితాన్ని పాడు చేస్తారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత అది బాగుపడటం ఎవరి తరమో కాదు. ఇటు మాట దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాగణుడు అయిన తండ్రి, ఎంతవరకు నాయన వాక్యం ఎన్న బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి వారు నిజమైన క్రీస్తు రక్తంలో కడగబడి నీతిమంతులుగా పరిపూర్ణమైన విశ్వాసముతో వారిని ఆత్మీయ జీవితంలో ఎదుగుదల చేసి దైవరాజ్యానికి వారసులుగా చేయమని నాయన ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దీవించమని, ప్రతి వ్యక్తిలోను కూడా నువ్వు ఉండి మాట్లాడమని, ప్రతి వారి హృదయాన్ని తెరవమని, నీ మాటలు వారి హృదయంలో లిఖించి అయ్యా పాపమును శాపము నుండి విడుదల పొంది పరిశుద్ధమైన కార్యాలు జరిగినట్లు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.